దేశంలో మావోయిస్టులు అయితే పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? అసలు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అంటే 2025లో మన సమాజానికి మావోయిస్టులు అవసరం అంటారా? లేదంటే ఇప్పుడు రీసెంట్‌గా హిడ్మా మావోయిస్ట్ అగ్రనేత ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. సో ఏంటి దాని గురించి ఏమన్నా మాట్లాడతారా మీరు? అయితే నక్సలైట్లను అంతం చేయగలుగుతారు కానీ నక్సలిజాన్ని అంతం చేయలేరు. నక్సలైట్లు ఎన్కౌంటర్లో చనిపోతురవచ్చు, కానీ నక్సలిజం అంతం కాదు. ఎందుకు అంతం కాదంటే అది ఇజం, అందులో ఉన్నది నిజం కాబట్టి అంతం కాదు. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి సంపద జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలు ఓ మా తల్లి అడవికి దండాలు ఓ అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదువాలేదు, అడవి చల్లారుంటే అన్నానికి కొదువే లేదు. పంటాలింటికొస్తే పండుగ చేద్దాం, పంటాలింటికొస్తే పండుగ చేద్దాము. అడవి తల్లికి దండాలు ఓ మా తల్లి అడవికి దండాలు ఓ అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు మా కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు. ఒరే వంపులు తిరుగుతూ అయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు. పెనుగంగమ్మ ఉరుకలు చూడు, పెనుగంగమ్మ ఉరుకలు చూడు. ఆ ఏటిలో ఊట చూడు, సెలిమల సెగలు చూడు. జీవనదులతో చుట్టుముట్టిన కొండల జీవగడ్డల బాబు రేలా 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 రే. రేలా 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 రే. కూ కూ అంటూ కోయిలమ్మ పాట, కోయిలమ్మ పాట, కోయిలమ్మ పాట. కిల 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 రామచిలుక పలుకు. రామచిలక పలుకులు, రామచిలక పలుకులు. ఆ పౌరల చింత చూడు, పుట్టు పుట్ట చూడు, తిగ తెచ్చే చూడు. పశువులు పక్షులు జీవించటి అడవి తల్లి అందం చూడు. రేలా 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 రే. రేలా 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 రే. కొండలు కొని కొండలు పాకే కొండ శిల్వల కొండలు చూడు. కొండ సిల్వల ఊరలు చూడు, కొండ సిల్వల ఊరలు ఆ కుసలు కొట్టుతూ విసంగ కేటి తాచు పాముల చూడు చూడు. దాసు పాముల చూడు, దాసు పాముల చూడు. ఆ కట్ల పంకట్లు చూడు, నాకు పండడక చూడు. పాములు మనసులు కలిసి బతికేటి అడవి తల్లి ప్రేమను చూడు. రేలా 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 రే. 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 యుద్ధం అనేది ఎవరి కోసం జరుగుతుంది? యుద్ధం అనేది పాకిస్తాన్ కోసం జరుగుతలేదు ఈ దేశంలో. యుద్ధం అనేది అమెరికా కోసం, ఆస్ట్రేలియా కోసం, శ్రీలంక కోసం జరుగుతలేదు. యుద్ధం అనేది ఈ దేశంలో అడవి సంపద కోసం జరుగుతుంది. ఎక్కడుంది అడవి? ఆదివాసి గూడాలలో అడవి ఉంది, అడవిలో ఆదివాసి ఉండవు. ఈ అడవి సంపదను కొల్లగొట్టడం కోసం నక్సలైట్లను చంపేస్తారు. క్లియర్ కట్ కోసం నక్సలైట్లను చంపేస్తారు. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్. ఇది మాట్లాడితే అర్బన్ నక్సలైట్లు అని ముద్ర ఇస్తారు. అదే ఇప్పుడు నేను నెక్స్ట్ వేసినా నష్టం లేదు. క్వశ్చన్ అడగబోయేది అదే. సో కేంద్ర మంత్రి అమిత్ షా పూర్తిగా వేసినా నష్టం లేదు. ఎందుకంటే ఈ దేశం బాగుపడాలంటే
ఈ దేశంలో ఉండబడే అడవి బాగుండాలి. అడవి విధ్వంసం అయినాక ఈ దేశం ఉండదు. ఈ దేశం లేకుండా దేశాన్ని పరిపాలిస్తారా? పరిపాలకులు ఈ దేశాన్ని పరిపాలించగలుగుతారా? ఇప్పటి ఎంతవరకు నష్టం జరిగింది ఈ దేశంలో? ప్రకృతి ఎంతవరకు మార్పు జరుగుతుంది కనబడతలేదా మనకు? ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఒకటేసారి వస్తలేదా? దీనికి కారణం ఏంటి? రీజన్ ఏంటి? అడవులు కొల్లగొట్టబడుతున్నాయి కాబట్టి, అడవి సంపద దోసుకుంటారు కాబట్టి, ఆ దోసుకునే వాళ్ళ దొంగలు, పరిపాలించే పాలకులు, వాళ్ళనుకున్నవాడే ఆదాని, అంబానీ వాళ్ళ కోసం ఎడ్వాన్స్ చంపేస్తారు. వాళ్ళ కోసం అనేక మంది నక్సలైట్లను చంపేస్తారు. నక్సలైట్లు ఎవరు? ఉగ్రవాద? నక్సలైట్లు ఎవరు? టెర్రరిస్టులా? నక్సలైట్లు ఎవరు? కాబట్టి సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. జైలు వేసినా నష్టం లేదు, జైలు కూడా సిద్ధమే. అర్థమైందా? అర్బన్ నక్సలైట్స్ అని ముద్ర వేస్తే గద్దర్ ఒక మాట చెప్పిండు, ఆగదు ఆగదు ఆగదు, ఈ ఆకలి పూర ఆగదు. నువ్వు ఎంత నిర్బంధిస్తే అంత పెరుగుతుంది. నువ్వేమన్నా చేసుకో, చంపుతావా, ఏం చేస్తావు చేసుకో, అయినా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అని అంటే అక్కడ నిజం ఉన్నది. నక్సలిజం అంటే నిజం. మోడీలాగా, అమిత్ షా లాగా, ఆదాని అమ్మాయి లాగా దోసుకుంటుంది సమాజాన్ని నక్సలైట్లు. అందుకని క్వశ్చన్ చేస్తున్నాం, శాంతి చర్చలకు ఎందుకు విలువరు ఓ మంత్రి గారు? మీరు శాంతిని ఎందుకు కోరు ప్రధానమంత్రి గారు? శాంతి చర్చలకు ఎందుకు విలువరు ఓ మంత్రి గారు? మీరు శాంతిని ఎందుకు కోరు ప్రధానమంత్రి గారు? ఆపరేషన్ కగారెందుకు ఓ మంత్రి గారు? ఆపరేషన్ కగారెందుకు ఓ అమిత్ షా గారు? మా అడవి బిడ్డల సంపుడేది నరేంద్ర మోడీ గారు. బార్డర్లున్న సైనికులను బస్తరుకెందుకు పంపినారు? కర్రెగుట్టలో కమ్యూనిస్టుల కక్ష ఎందుకు కట్టినారు? ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓ మంత్రి గారు. ఇక్కడ ఒక పాయింట్, నేను చెప్పే తప్పైతే మీరు అరెస్ట్ చేసుకోవచ్చు, జైలు వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ఎన్కౌంటర్ కూడా వేసుకోవచ్చు అడిగితే తప్పైతే. ఇప్పుడు ఉగ్రవాదులతోటి చర్చలు పెట్టినా లేదా? పాకిస్తాన్తో చర్చలు పెట్టినా లేదా? భారత్ పెట్టారు కదా. భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినప్పుడు కాశ్మీర్ కాడ ఒక పార్కులో అందరిని చంపేసిపోయినప్పుడు టెర్రరిస్టులు, ఆ యుద్ధం కొనసాగినప్పుడు చర్చలు జరిగినాయి, అంతిమంగా జరిగినాయి. మరి ఈ దేశంలో పోరాటం చేస్తున్న ఎవరు? భారత మాత అని అంటారు కదా. ఇడ్మా వాళ్ళ తల్లి ఎవరు? గణేష్ అన్న వాళ్ళ తల్లి ఎవరు? ఎన్కౌంటర్ అయినటువంటి వాళ్ళ తల్లులు ఎవరు? వీళ్ళందరూ భారత మాత కదా, భారత మాత మాతలు కదా. మరి భారత మాత అని చెప్పే మీరు పాకిస్తాన్తో చర్చలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఈ దేశ పౌరులతో చర్చలు ఎందుకు పెట్టరు? చర్చలు అడుగుతారు కదా. చర్చలు పెట్టకపోవడానికి కారణం ఏంటి? భారత రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చింది. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జీవించే హక్కు భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. ప్రశ్నించే హక్కు కూడా ఇచ్చింది, అడిగే హక్కు కూడా ఇచ్చింది. ప్రశ్నించే హక్కు, జీవించే హక్కు లేనప్పుడు అది ఖచ్చితంగా మీరు అట్నే వేస్తే యుద్ధం ఇంకా పోరాటం అనేది ఆగదు, రూపం మారుతవచ్చు. కొంత పురుగు చీతకో చిలుకగా మారుతుంది ప్రాక్టికల్గా మనం చూస్తే. నక్సలిజం ఆ రూపం నుంచి ఇంకే రూపంగా రావచ్చు, కానీ మిమ్మల్ని మాత్రం అంతం చేస్తారు. మీరు అంతం చేయడం కాదు, ఏ రూపంలో అంతం చేస్తారు? రేపు ఓటు వస్తే ఓటు సాడగా గుద్దితే మీరు ఉండరు, ఊసిపోతారు. అందుకే ఓటు విప్లవం వర్దిల్లాలని చెప్పి గద్దర్ అన్నాడు. కాబట్టి ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓం మంత్రి గారు, మా ఉద్యమకారుల సంపుడేంది ప్రధానమంత్రి గారు? ఉగ్రవాదులను వదిలిపెట్టి మీరు ఓం మంత్రి గారు, మా ఉద్యమకారుల సంపుడేంది ప్రధానమంత్రి గారు? అడవి బిడ్డల హక్కుల కోసం అన్నలు కన్నులు ఎత్తినారు. అడవి సంపద వాళ్ళదే అంటూ ప్రపంచానికి చెప్పినారు. నెత్తురు ఏరై పారిన గాని ఎత్తిన జెండను దించమన్నారు. అదానికి అంబానీకి ఓం మంత్రి గారు, మా అడవి
అడవి సంపద దోసి పెడతారా ప్రధానమంత్రి గారు? చల్ అదానికి అంబానీకి ఓ అమిత్ షా గారు అడవి సంపద దోసి పెడతారా నరేంద్ర మోడీ గారు? ఇది దోసిపెట్టడం కోసమే ఎన్కౌంటర్లు చేస్తారు. ఇది అడగొద్దా? అడిగే హక్కు లేదా? బరాబర్ అడుగుతారు, ప్రజలు అడుగుతారు. నీ ముందు అడగకుండా సాడంగా కుదిరితే నువ్వు పోతావు. మీ తాతకు తాత హిట్లర్ గాడు మీలాగని నిరనెలిగాడు, కానీ ఆడు ఎల్లెలిగా పడ్డాడు. ఆఖరికి మీరు కూడా గదే పరిస్థితి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. నక్సలిజం అనేది ఆరిపోదు. నక్సలైట్ చనిపోతురవచ్చు, చంపేస్తవచ్చు, మాట్లాడితే అరెస్ట్ చేస్తవచ్చు, జైలు వేస్తవచ్చు. కానీ నక్సలిజం ఎప్పటికీ నిజమే. నక్సలైట్ అనేది వెలుగే, అది వెలుగుతూనే ఉంటుంది. కానీ మీరు మాత్రం ఆరిపోతారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో అమిత్ షా ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. 2026లోపు మావోయిస్టులు మొత్తం లేకుండా చేస్తాం, మావోయిస్ట్ రహిత భారత్గా అయితే చేస్తామని ఓపెన్గా చెప్తున్నారు. అంటే దాని అర్థము అంటే ఇంకా లొంగిపోవాలి లేదంటే చచ్చిపోవాలి అన్న రకంగా ఉంది. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు లొంగిపోయే వాళ్ళు లొంగిపోతారు, వాళ్ళ ఇష్టం. కానీ ఉద్యమం అయితే ఉంటుంది కదా. ఈ ప్రస్తుతం అయితే చింత తెచ్చిన పులుపు చేస్తా తెలుగులో చెప్తాను నేను. నక్సలిజం కూడా చావు. నక్సలిజాన్ని చంపే డేట్ పెట్టాం చూద్దాం. నక్సలిజాన్ని చంపే డేట్ పెట్టాం అమిత్ షా, నరేంద్ర మోడీ. మరి పేదరిక నిర్మూలన కోసం డేట్ ఎందుకు పెడతాయి? ఈ దేశంలో అన్నం లేక జీవిస్తున్నటువంటి ఎంతోమంది ఆకలితో ఉన్నారు కదా. ఆ పేదరిక నిర్మూలన డేట్ పెట్టాం దమ్ముంటే చూద్దాం. మీరు అనుకుంటారు కానీ అది కాని పని. ఎందుకంటే దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. ఆ పోరాటం తుపాకి పట్టడమే కాదు, ఈ పెన్ను వాటి కూడా చేస్తాడు పోరాటం, గన్ను వాటే కాదు. ఓటు ఉంది, ఓటు ఆయుధం చేసుకుని కూడా చేస్తాడు. ఆపుతా ఓటేసి కాడ ఆపలేరు కదా. కాబట్టి వాళ్ళని దించే రోజు వస్తుంది, ఖచ్చితంగా దించేస్తారు.